ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. ఢిల్లీలో నీట్ ఉద్యమం తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జంజీ జపం చేస్తుందా? ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు యువత ఓట్లను ఒక్కసారిగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా? అందుకే ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి వయసును 25 సంవత్సరాల నుంచి 21కి కుదిస్తామని ఒక బహిరంగ ప్రకటన. ఇది ఒక పెద్ద ఛాలెంజా? తెలుసుకుందాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి వేసిన ఒక పెద్ద స్టంట్ ఇది అంటే ఏమంటారు? తప్పు అంటాం. రేవంత్ రెడ్డి గారికి ఉంటున్నటువంటి ముందు చూపు, యువతకి ఆయన ఇచ్చేటటువంటి ప్రాధాన్యత అండ్ యువత రాజకీయాల్లోకి రావాలనేటటువంటి చిత్తశుద్ధి అని చెప్పి నేను అంటాను. ఎందుకు అనంటే మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా అసలు ప్రజాస్వామ్యమే లేకుండా ఉన్నటువంటి గత 9.5 సంవత్సరాలు తెలంగాణ అనుభవించింది. తెలంగాణ వచ్చినాక ఏ యువతనైతే రోడ్లెక్కి నినాదం ఇచ్చుకుంటా రాష్ట్రాన్ని సాకారం చేసుకుందో, తర్వాత పాపం అదే యువత యొక్క నోట్లలో మనుగొట్టినటువంటి సర్కార్ని మనం చూసినాం. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటేనే ప్యారలల్గా కంచెలు తెగిపోయినటువంటిది మనం చూసినాం. సో ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటా యువత కోరుకునేది ఏంటి సార్? ఇప్పుడు ఆడ ఢిల్లీలో కూడా జరిగినటువంటిది ఏంటిది అంటే స్వేచ్ఛ కోరుకున్నారు. వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది, దాన్ని అడ్రస్ చేద్దామంటే ఒత్తిపెట్టేనికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని, అర్బన్ నక్సల్స్ అని, విదేశీ శక్తులు మొత్తం దూరిపోయినాయని వాళ్ళు చేసేటటువంటి ఒక ప్రొటెస్ట్ని ఒక యాంటీ నేషనల్ అంటే తీవ్రవాదులకి చిత్రీకరించేటటువంటి దాన్ని జీర్ణించుకోలేకపోయారు పిల్లలంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ప్రజాస్వామ్యాన్ని ఎక్సర్సైజ్ చేసేటటువంటి స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే చేసిండు అంటున్నా. వాట్ ఈజ్ ఐ మెయిన్? సో అక్కడ యువతకు సంబంధించినటువంటి దాంట్లో కొల్లులు ఇచ్చేది, తర్వాత ఇంకోటి చేసేది. అక్కడ జరిగిన ఉద్యమం దేనికోసం? వాళ్ళ విద్య కోసం, వాళ్ళ ప్రవేశ పరీక్షల కోసం, డాక్టర్ సంబంధించిన ప్రొఫెషన్లో రాసే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో జరుగుతున్న అవకతవకల మీద వాళ్ళు చేసినటువంటి ఉద్యమం. కానీ ఇక్కడ రాజకీయాలకు యువతకు అంత తొందరగా తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అంటే మనం ఒకసారి ప్రపంచ రాజకీయ పరిస్థితులని గిట్ట మనం గమనించుకుంటే 1988 61వ రాజ్యాంగ సవరణతోటి రాజీవ్ గాంధీ గారు ఓటర్ యొక్క ఏజ్, ఓటు వేసేటటువంటి వాళ్ళ యొక్క ఏజ్ 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు చేసిండు. అండ్ 1992లో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 73, 74 రాజ్యాంగ సవరణతోటి ఏం చేసినామంటే లోకల్ బాడీస్లలో అర్బన్ ఆర్ రూరల్ రెండిట్లలో కూడా 21 సంవత్సరాలకే పోటీ చేసేటటువంటిది మనం తీసుకొని వచ్చాం రాజ్యాంగ సవరణలు చేసి. ఇప్పుడు పాయింట్ ఏంటిదంటే విదేశాలలో యూకేలో 18 సంవత్సరాలకే ప్రధానమంత్రి కూడా కావచ్చు, లేకపోతే సింగపూర్ తీసుకోండి 21 సంవత్సరాలకే పోటీ చేసి ప్రధానమంత్రి కూడా కావచ్చు. ప్రపంచం మొత్తం యువత లోపల ఉంటున్నటువంటి శక్తిని, వాళ్ళకు ఉంటున్నటువంటి నైపుణ్యాన్ని, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, దేశం పట్ల చిత్తశుద్ధిని గుర్తించి వాళ్ళ యొక్క అవకాశాలు ఇస్తున్నప్పుడు మన దేశం కూడా మన లోకల్ బాడీస్లా ఇప్పుడు మేయర్ ఉంది, మేయర్ కానీకేనేమో 21 సంవత్సరాల అవకాశం ఉంటుందంట. అంటే దాని కింద 24 నియోజకవర్గాలు ఉంటాయి, పెద్ద పెద్ద అసెంబ్లీ. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 21 సంవత్సరాల యువతకు మేయర్ పదవి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నా, చట్టం అనేటటువంటిది పాస్ అయింది, ఎమ్మెల్యే పదవులు ఇస్తాము అని చెప్పి పక్కన పెడదాం. ఫస్ట్ జిహెచ్ఎంసీ ఉంది, రేపు మేయర్ పదవిని 21 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి యూత్కి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మేమేమంటున్నాం 100% యువత ప్రాధాన్యతతోటే మేము ముందుకు పోతా ఉన్నాం. దీంట్లో ఇంకా తిరుగులేదు. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, ఎందుకనంటే దేశం అంటే యువత, యువత అంటే దేశం అనేటటువంటి ఒక నినాదంతో పాటు జై జవాన్, జై కిసాన్, జై యువ అనేటటువంటి నినాదం కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకొని రావడం జరిగింది. ఎందుకనంటే ఏదో మాటలకు పరిమితం అయిపోయి చేసేటటువంటి విధానం వద్దు. కొత్త తరంలో ఉంటున్నటువంటి ఆ యొక్క పొటెన్షియల్ని మనం ఛానలైజ్ గిట్ట చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది, నగరాలు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది. కాబట్టి ఆ యొక్క ప్రతిపాదన ఈరోజు మన తెలంగాణ అసెంబ్లీలో ఆగస్టు 1వ వారంలో మనం ప్రవేశపెడదాం. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపిద్దాం. తద్వారా తెలంగాణకు ఉంటున్నటువంటి యొక్క చిత్తశుద్ధి దేశంలో పార్లమెంట్లో కూడా చర్చ జరిగి రాజ్యాంగ సవరణనే గిట్ట జరిగితే దేశం యొక్క భవితవ్యం అనేటటువంటిది యువతకి ఇచ్చేటటువంటి అవకాశాల మీద ఆధారపడుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కేంద్రంలో ఉంటున్నటువంటి ప్రభుత్వము అవకాశాల సంగతి పక్కకేయండి, పారదర్శకత కూడా కనీసం పిల్లలకు చూపించేటటువంటి పరిస్థితి లేదు. పోనీ ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యంలో వారి యొక్క హక్కుల్ని ఎక్సర్సైజ్ చేస్తే కూడా బయటకు వస్తే తీవ్రవాదులు అని చెప్పి అపవాదులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పిల్లల పక్షాన నిలబడాల్సినటువంటిది ఎవరు అని అంటే మనం గమనిస్తే ఢిల్లీలో కూడా మరి ఏదైతే యువత నీట్ పేపర్ లీకేజెస్కి సంబంధించినటువంటి ఉద్యమం జరుగుతూ ఉందో తొక్కిపెట్టేటటువంటి ప్రయత్నం, లాఠీల నుంచి ఏమంటారు పెల్లెట్స్ దాకా వచ్చినటువంటి పరిస్థితులలో రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ అండ్ మల్లికార్జున్ ఖర్గే గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ, వీళ్ళిద్దరు కూడా ప్రధానమంత్రి ఇంటి ముంగడికి వచ్చేసేసి ఎంపీలతో కలిసి
ధర్నా కూర్చునేసరికి ఒక రాజకీయం కూడా ప్రతిపక్షం మొత్తం కూడా వీళ్ళకి మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది. అంటే దాన్ని తేలికగా తీసేటటువంటి అంశం కాదనేటటువంటి దాంతో వారిని, ఆ పిల్లలని మనం కాపాడుకోగలిగినాం, వారి యొక్క శక్తిని దాన్ని ఛానలైజ్ చేసుకోగలిగినాం, మొత్తం మీద ధర్మేంద్ర ప్రధాన్ అనేటటువంటి వ్యక్తిని రాజీనామా చేపించగలిగినాం. అంటే అంత ఈజీ కాదు. ఏదన్నా ఒక రాజ్యాంగ సవరణ చేయాలి అంటే 25 సంవత్సరాల నుంచి 21 కుదించాలంటే దాని మీద పెద్ద ఎక్సర్సైజ్ జరగాలి, మేధావులు కూర్చోవాలి, దాని మీద రీసెర్చ్ జరగాలి. అంత కాకుండా సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అసెంబ్లీని హాజరుపరిచేసి బిల్ పాస్ చేసుకొని నేరుగా కేంద్రానికి రెఫర్ చేసేస్తే అది సాధ్యపడుతుందా? ఇప్పుడు తెలంగాణ కావాలనేటటువంటి కోరిక, తెలంగాణ చేసుకునేటటువంటి ప్రక్రియకి ఎంతైతే తేడా ఉందో, మన యొక్క ఆలోచన, మన కళ, మన యొక్క ఆశయం ఏంటిది, మన గమ్యం ఏంటిది అనేటటువంటి చాలా కరెక్టే, చాలా ఆచరణ సాధ్యం చాలా 100% ఆచరణ సాధ్యమవుతుంది. ఎలా అవుతుంది? ఇతర ఎట్లా కాదు, ఒక తెలంగాణ అసెంబ్లీ నుంచి ఇక్కడి నుంచి తీర్మానం చేసి పంపిస్తే లోక్సభలో అక్కడ ఓకే అవుతుంది. మీకు అంత బలం ఉందా? నేను బీజేపీ ఒప్పుకుంటేనే డోంట్ ఫాల్ ఇన్ టు టెక్నికాలిటీస్. ఈడ ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అవసరమైతే అన్ని పార్టీలను ఒప్పించాలి. కేంద్రం మీద ఈరోజు మనం కేంద్రం మీద ఒక ఒత్తిడి, ఒక నినాదం ఏం తీసుకుంటున్నామంటే, యువత యొక్క వయసు ఏది అప్పర్ హౌసెస్ పైననేమో పార్లమెంట్లో అప్పర్ హౌస్ అంటే రాజ్యసభ, కింద అసెంబ్లీ కాడనేమో అప్పర్ హౌస్ అంటేనేమో కౌన్సిల్. సో ఆడ 30 సంవత్సరాలు ఏదైతే వయసు ఉందో పరిమితి, దాన్ని 25కి దింపాలనేటటువంటి ఒకటి పెట్టుకున్నాము. లోవర్ హౌస్ అంటే పైన పార్లమెంట్ లోక్సభ అండ్ కిందికి వస్తే అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈడనేమో 21 సంవత్సరాలకు తీసుకొని రావాలనేటటువంటి పెట్టుకున్నాం, ఎందుకంటే 20 సంవత్సరాలు ఉంది కాబట్టి. ఈ రెండు ప్రతిపాదన అనేటటువంటిది ఈడ మనం తెలంగాణ అసెంబ్లీ నుంచి రిజల్యూషన్, ఒక వ్యక్తి ఒక ఆలోచన దాన్ని ముందుకి సమాజంలోకి నెట్టకపోతే ఆలోచనే లేకపోతే ఎడికెంచి ఉంటుంది. దాని మీద కనీసం ఒక అధ్యయనం జరగాలి కదా. ఏ అధ్యయనం జరగాలి? ఇది కరెక్టా కాదా, ఈ ఏజ్ గ్రూప్కి ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనేటువంటి అర్హతను తీసుకురావాలంటే మేధావులు కూర్చోవాలి, రాజకీయ నాయకులు అందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఒక అండర్స్టాండింగ్ వస్తే బాగుంటుంది. అలా కాకుండా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చేసి సో యువత ఓట్లను గాలం వేయాలనేటువంటి ఒక ఏకైక ఉద్దేశంతోనే దీన్ని తీసుకొచ్చారంటే, ఇప్పుడు ఏ మేధావులు ఎవరు అందరు కూర్చొని ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు అనేటటువంటి 21 సంవత్సరాలకి అయితే 100% దాని మీద అధ్యయనం జరిగింది. అండ్ లోకల్ బాడీస్లలో కూడా రూరల్ అండ్ అర్బన్. ఇప్పుడు నేను హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇంత పెద్ద చెప్పిన ఒక మేయర్ కింద ఇప్పుడు ఈడనే 24 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి దాంట్లో దాంతో ఏ అధ్యయనంతో అయిపోయి వాళ్ళని పాలించేటటువంటి శక్తి ఆ పిల్లలకు ఉందని చెప్పి మనం అంటున్నాం. సో 24 నియోజకవర్గాలు ఉంటున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్లో మేయర్ అయ్యేటటువంటి అవకాశం ఈ రాజ్యాంగం కల్పించినప్పుడు, అదే ఒక అసెంబ్లీకి ఈరోజు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పోటీ చేసేటటువంటి దానికి ఎందుకు వాళ్ళ యొక్క సామర్థ్యం లేదని మీరు అంటున్నా. నేను పిల్లల యొక్క సామర్థ్యాన్ని దయచేసి తక్కువ అంచనా వేయొద్దు. నేను అంటున్నా, మిలీనియా తోటి పోల్చుకుంటే జెన్జీ ఫాస్ట్ ఉన్నారు, జెన్జీ తోటి పోల్చుకున్నప్పుడు జనాల్ఫా ఇంకా ఫాస్ట్ ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు జనరేషన్లో వస్తున్నటువంటి ఆలోచన విధానాలు, వారి యొక్క ఆలోచన శక్తికి తగ్గట్టుగా మనం ఛానలైజ్ చేసుకుంటే దేశం అనేటటువంటి అంతే స్పీడ్గా మనకు ముందుకు. కానీ జెన్జీ జనాల్ఫా అంతా కూడా రాజకీయాల మీద వాళ్ళకు విరక్తి పుట్టేసింది, రాజకీయ పార్టీల మీదే అసలు విరక్తి పుట్టింది. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది, ఇప్పుడు ఎన్డీఏ బీజేపీ. సో మళ్ళీ మీరు ఏ నమ్మకంతో మళ్ళీ జెన్జీ మీ వైపు తిరుగుతారు? యు ఆర్ రైట్. అదే వాళ్ళే వచ్చి ఆ సిస్టంలో మీకు నచ్చినట్టుగా మనం విధానం చేసుకునేటటువంటిది పెట్టినప్పుడు ఎవడో చేస్తున్నా మనకు అవకాశాలు ఇస్తారు, మన సమస్యలను అడ్రస్ చేస్తలేడు అంటే ఒక లెక్క. ఓట్లు వేయడానికి ముందుకు రావట్లేదు. ఇదే 18 సంవత్సరాలు దాటి ఓటు హక్కు ఉన్న చాలా మంది యువత ఎంతమంది వచ్చి ఓటు హక్కు వేస్తున్నారు చెప్పండి. అంటే మనం ఒకరిని తక్కువ చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం అంటే రాజకీయాల మీద ఆసక్తి లేదు, అన్ని పార్టీలు ఒకటి నేను చెప్తా, రాజకీయాల మీద ఆసక్తి లేదు అనేటటువంటిది కొంతమంది ఉంటుండొచ్చు. పెద్దోళ్ళ ఈ ఓట్లకు రాకుండా ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారే. ఎందుకు ఓన్లీ కేవలం యువతని ఆపాదించి మనం వాళ్ళే రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తలేరు, వాళ్ళు మాత్రమే ఓట్లకు వస్తలేరు అని చెప్పి వాళ్ళని కార్నర్ చేసేటటువంటి లాంగ్వేజ్ మనం వద్దు. ఎందుకనంటే ఈ రోజు ఈ యొక్క దేశం ఎట్లుంది, మన పరిస్థితి అనేది వాళ్ళకి తెలిసినంత బాగా మీకు తెలియదు, నాకు తెలియదు. 100% నిజం చెప్పాలంటే యువత 100% రాజకీయాల్లోకి రావాలి, అందులో ఎలాంటి అనుమానం లేదు, డౌట్ లేదు. కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు రాజకీయ పార్టీలు కల్పిస్తున్నాయి. 100% కల్పించినాయి. కానీ యూ హావ్ గాట్ టు ద పాయింట్. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఒక ప్రతిపాదన, ఆ పిల్లలు ఎందుకు ఈరోజు హౌజెస్లోకి రావద్దు, ఎందుకు వారి యొక్క ఆవాజులు ఉటాయించవద్దు, మనం ఎందుకు వారి యొక్క సమస్యలు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అంశాలని ఏమంటారు ప్రస్తావిస్తామనంటే అవకాశాన్ని మనం ఎందుకు కల్పించొద్దు అని చెప్పి. ఓన్లీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయమా, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం కాదు విజయ్ గారు, నేను ఒకటే మాట అంటున్నా. క్రిమినల్స్ని తీసుకొని వచ్చేటటువంటి వ్యవస్థ రాజ్యాంగం కల్పించింది, కానీ బాగా చదువుకొని దేశాన్ని బాగా చేయాలనేటటువంటి ఆలోచన కలిగినటువంటి యువతను మాత్రం తీసుకొని రానికే అందరు కలిసి కూర్చొని వాళ్ళకి
ఏది కుదరదు అనేటటువంటి అంశం మీరు కానీ ఎట్లా అంటారు? ఆలోచన కరెక్టే, ఆచరణ సాధ్యం కానీ హామీలు కరెక్ట్ కాదు అనేది నా సార్ అభిప్రాయం. ఎప్పుడైనా ఉమ్. ఒక మనిషి నేను కలెక్టర్ అవుతా అని చెప్పి అనుకునే ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, అయ్యేటటువంటి సంకల్పం వాళ్ళకు ఉంటుంది, అయ్యేటోడు అవుతాడు, కానోడు కాడు. ఉమ్. కానీ ఈ యొక్క నిర్ణయాన్ని మనం చేసుకోవాలి అనేటటువంటిది ఆ యొక్క అంశాన్ని మనం పెట్టుకున్నప్పుడు దాని సాకారం గురించి మనం ఏం ప్రయత్నం చేస్తున్నామంటే, నా శక్తి ఎంత, ఈరోజు రాష్ట్రం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇక్కడ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వము రాజ్యాంగం యొక్క పరిధిలో ఏం చేయగలుగుతాం అంటే మన యొక్క ప్రతిపాదనని మన యొక్క అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. రిజల్యూషన్ మాత్రం ఇక్కడ బిల్లులు కూడా నడవవు, నేను చెప్తున్నా. తీర్మానం చేసి మనం కేంద్రానికి పంపిస్తాం. సార్ మేము ఇక్కడ తీర్మానం చేసినాం, మేము దీనికి చిత్తశుద్ధిగా ఉన్నాం, ఎవరి నిర్ణయానికి వచ్చినా మేము అందరం మద్దతుగా ఉన్నాం. అంటే ఇది రాహుల్ గాంధీ గారిది లేదంటే మల్లికార్జున ఖర్గే గారి వాళ్ళ సూచనల ప్రకారం చేస్తున్నారా, లేదంటే ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని? రాహుల్ గాంధీ గారు యువత గురించి అని అంటే అందరికంటే ముందు ఉండేటటువంటి వ్యక్తి. ఎప్పుడన్నా గతంలో భారతదేశ చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు వచ్చి ప్రధానమంత్రి ఇంటి ముంగట యువత కోసం నిలబడ్డది ఉందా? చూపిస్తారా? ఇప్పుడు ముక్కులకించి రక్తం గారుతున్నా కూడా యువత గురించి పండుకొని ఆయన ఒక జర్నలిస్ట్ అడుగుతారు, మీకు దెబ్బ తాకింది కదా, మీకు ఇదంతా అవసరం అని అంటే, నాకు దెబ్బల గురించి ఫికరే లేదు, ఒక దెబ్బ కాకపోతే నన్ను ఇంతకు 10 రెట్లు ఇంకా ట్రీట్ చేయండి. అంటే నాకు కాంగ్రెస్ లేదు, పార్టీ కానీ వల్ల పిల్లలకు సాధ్యం న్యాయం కాలేదు, చేయండి అని చెప్పి జనజీ వల్ల సాధ్యమైంది, బీజేపీని ఎదుర్కోవడానికి రాజీనామా చేయించాలంటే కేంద్ర మంత్రిది, అది కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంవత్సరాలు పట్టినా కూడా అది వల్ల కాలేదు, అది ఓన్లీ జన్జీ వల్లే అయింది, సిజేపీ పార్టీ వల్ల అయింది కాబట్టి, సో అలా వస్తే అన్న యువత మన వైపు కొంతన్నా చూస్తారేమో అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ పర్సెప్షన్. రైతులకు సంబంధించింది కూడా 3 నల్ల చట్టాలు 3 నిమిషాలలో పాస్ చేసుకొని వస్తే ఏడాది పాటు రైతులు మొత్తం ఢిల్లీ నడివీధులలో నిరసనకు దిగితే 750 మంది పైచిలకు రైతులను చంపిన తర్వాత ఇదే నరేంద్ర మోడీ గారు మీడియా ముఖంగా వచ్చి క్షమాపణలు కోరి 3 రైతు నల్ల చట్టాలను వెనక్కి తీసుకొని పోయిండు. ఈరోజు యువత కూడా ఇన్ని రోజుల సంది కొట్లాడితే వారిని తొక్కిపెట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రధానమంత్రి ఏది కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ఈడ మీరు అసలు పార్టీ మాట్లాడకుండా సార్, నేను ఇప్పుడు కూడా అంటున్నా, రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, కాంగ్రెస్ కి సాధ్యం కంది యువత అనుకుంటే సాధ్యమైంది, అవునా కదా? నేను ఒకటే చెప్తా, అంటే యువత విపక్షంగా కాంగ్రెస్ పార్టీ టెల్ మీ వన్ థింగ్, కాంగ్రెస్ అంటే ఏం చెప్పు కాంగ్రెస్ అంటే రాజకీయ పార్టీ అంటే ఏంది చెప్పు? పొలిటికల్ పార్టీ, మీరే చెప్పండి. నో రాజకీయ పార్టీ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇట్? లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఏంటిది? విపక్షం. వాట్ ఈస్ దాట్? ప్రజల గొంతును అక్కడ వినిపించాలి. కమింగ్ టు ద పాయింట్, నెక్స్ట్ చెప్పండి. చెప్పండి, మీరు చెప్పు. రాజకీయ పార్టీ కాంగ్రెస్ అంటే ఎవరు? అది వినిపించలేదు కాబట్టి లీడర్ ఆఫ్ ద నేను చెప్పేదండి, అపోజిషన్ పార్టీకి సంబంధించిన లీడర్ గా మీ నాయకుడు ఫెయిల్యూర్ అయ్యాడు కాబట్టి జనంలో నుంచి ఆ ఉద్యమం వచ్చింది, సిజేపీ లాంటి పార్టీలు పుట్టుకొచ్చాయి. సో కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కోవడంలో పూర్తిగా చతికిలు పడిపోయింది. అందుకే ఎక్కడో యూకేలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొత్తం దేశం అంతా కదలొచ్చింది. ఆ పాత్ర పోషించాల్సింది కాంగ్రెస్ పార్టీ కదా, మీ స్పేస్ వాళ్ళు ఆక్యుపై చేశారు కదా. నేను ఒకటి చెప్తా, ఎవరి స్పేస్ ఎవరు ఆక్యుపై చేయలే. ఒక సమస్య మీద ప్రతిఘటన జరిగింది, ఒక సమస్య పట్ల పరిష్కారం కోసం అందరే ఐకమయ్యారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఇతర పార్టీలు అందరూ కూడా. ఆఖరికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే బీజేపీ ఎంపీ కూతురు కూడా బయటకు వచ్చి సంబరాలు చేసుకున్నటువంటి వీడియో విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అంటే దేశంలో ఉంటున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారంగా పిల్లలు కొట్లాడితే ఇది మీరు కాదు, ఇది పార్టీది అనేటటువంటి కుచిత బుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉండదు. దేశంలో ఒక సమస్య మీద పరిష్కారం కోసం యువత మొత్తం ఐకమత్యంతో వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడు లెక్క ఛాత్రోంకి గూంజ్ అనేటటువంటి కార్యక్రమంతో ఏ పిల్లలైతే ఈ యొక్క ప్రశ్నాపత్రాల లీకేజ్ తోటి చచ్చిపోయినరో, ఆత్మహత్యలు చేసుకొని, అందరు పేరెంట్స్ తోటి ఫస్ట్ మీటింగ్ పెట్టినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. ఆడ కూడా మేము కాంగ్రెస్ కోటేయండి అని కాంగ్రెస్ సింబల్ మేము పెట్టలే. మా స్లోగన్ అలా ఒకటే, వీ వాంట్ జస్టిస్ టు ద స్టూడెంట్స్. అంటే మా లైన్ ఇస్ వెరీ క్లియర్. మీరు ఒక్క నిమిషం, మా లైన్ ఒకటే నిమిషం, లెట్ మీ కంటిన్యూ. మీరు ఏమన్నారు? మీరు హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది మిగతా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటిదాకా అసలు మేము ఏం చేయలే అన్నావు, ఇప్పుడేమో మేము హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగమే నేను ఇందాక దానికి ఇప్పటిదానికి ఒకటే జవాబు చెప్తున్నా. మై ఆన్సర్ ఈజ్ వెరీ స్ట్రైట్. ఈడ క్రెడిట్స్ తీసుకునేటటువంటి రాజకీయం కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ అంటే జనం, జనం అంటే కాంగ్రెస్ అంటే దేశం, దేశం అంటే కాంగ్రెస్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేశంలో ఏదైనా సమస్య వచ్చింది అని అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ దాన్ని అడ్రస్ చేయడానికి ఏ ఎక్స్టెంట్ కన్నా పోతాం, అవసరమైతే ప్రధానమంత్రి గేట్ ముంగడ కూడా చరిత్ర లేనట్టు పండుకుంటాం అనేటటువంటి సందేశం మేము ఇచ్చినాం. ఆడ కూడా క్రెడిట్స్ మేము అనుకున్నాం కాబట్టి ఇది మొత్తం మా కోట్లేండి అని చెప్పి మేము సింబల్ పట్టుకొని రాలే. విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం ఏదైతుందో రాజీనామా చేయాలని అన్నాం, కఠినమైనటువంటి చట్టాలు రావాలని అన్నాం. మళ్ళీ ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ, మీరు ఈ రోజు లైన్స్ కూడా చూడాలి. లేటెస్ట్ ఏ పిల్లలనైతే ఉద్యమంలో
అన్నం పెట్టినటువంటి వాళ్ళ మీద వాళ్ళ పిల్లల మీద కేసులు పెట్టి అమ్మనాన్నలు ఇంట్లోకి ఎత్తుకొని పోతున్నారు. ఏ పిల్లలైతే హాస్టళ్ళకి పోయారో ఆ పిల్లల్ని మళ్ళీ కేసులు అని చెప్పి తీసుకొని పోతా ఉన్నారు. మళ్ళీ దాని మీద కూడా రాహుల్ గాంధీ గారే మాట్లాడుతున్నారు ఈరోజు. ఈడ పార్టీ గురించి కాదు, పిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి. మా లైన్ రాహుల్ గాంధీ గారు వాళ్ళకి న్యాయం జరగాలని కొట్లాడే దగ్గర నుంచి యువతకి అదే హౌసెస్లలో ఆవాజ్ జంతర్ మంతర్లు ఎందుకు మాట్లాడాలి, అదే దాంట్లో కూడా మాట్లాడాలి రేవంత్ రెడ్డి గారు దాకా. పాయింట్కి వద్దాము. 21 సంవత్సరాలకి ఎమ్మెల్యేలకు పోటీ చేయించాలంటున్నారు కదా. సరే, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా తెలంగాణలో. 21 సంవత్సరాలకు సంబంధించిన యువతకి కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణలో ఎంత పర్సెంటేజ్ సీట్లు ఇవ్వబోతుంది? 100% వాళ్ళకి ఎంత అయితే ఉంటుందో, ఎంతమందికి అవకాశం ఉంటుందో అంతమందికి ఇస్తారు. క్లారిటీ ఇవ్వండి. నేను అథారిటీనా ఎంతమందిని ఇస్తారని నువ్వు నన్ను అడగా నేను రాసిచ్చేటటువంటి ప్రాధాన్యతతో కూడినటువంటిది సోషల్ బ్యాలెన్స్ ఖచ్చితంగా చేసేటటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుంది ముందు. మీరు బీజేపీ తోటి పోల్చుకోండి, లేకపోతే ఇంకే పార్టీతోటైనా పోల్చుకోండి. యువతరానికి ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి మంకుపట్టు పట్టిందే కాంగ్రెస్ పార్టీ రోజు. కాబట్టి కొత్త రక్తంతో ఈరోజు పార్టీని ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉందనే సంకేతంతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇది మనకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం ఇద్దాం పిల్లలకి అనగానే ఎట్లా సహకారం అవుతుంది, పెద్ద మనుషులు అందరు కూర్చోవాలి, ఇది ఆచరణ సాధ్యం కాదు. ప్లీజ్ డోంట్ స్టార్ట్ ఇట్ విత్ సమ్ పెసిమిజం ఆర్ నెగటివిటీ. పాజిటివ్గా ఉందాం, పిల్లలకు మంచి జరగాలని కోరుకుందాం, వాళ్ళ గురించి మనకు ఎంత శక్తి ఉందో అంత కొట్లాడుకుంటూ పోదాం. అంతే తప్ప ఎట్లా సాధ్యమవుతుంది? మీ కాంగ్రెస్కి ఏముంది? విమర్శ ప్రతిపక్షంతో మొదలు పెట్టకండి, విమర్శ ఎప్పుడైనా అధికార పక్షంతో మొదలు పెట్టండి. చేయాల్సినటువంటి వాడు ఈరోజు అధికార పక్షం చేయాలి, మద్దతు ఇవ్వడానికి ప్రతిపక్షాలు. అధికారులు మీరే కదా. ఇక్కడ సంగతి చెప్పేసినాం. ఇక్కడ మనం ఒకటి రిజల్యూషన్ పాస్ చేస్తాం, ఢిల్లీకి పోతుంది. ఢిల్లీకి పోయినాక ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఎవరి మీద అంటున్నా నేను, అధికార పక్షం మీద మనం మాట్లాడాలి. రైట్? ప్రతిపక్షాలు మొత్తం సిద్ధంగా ఉన్నాయి. రేపొద్దున ఆ చర్చకు వచ్చినప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడలేదు అనుకో, అప్పుడు నువ్వు నన్ను అడగాలి. ఏమని అడగాలి అంటే, అవును మీరు అన్నారు కదా మరి ఎందుకు కొట్లాడతలేరు అన్నాం. ఎస్, మేము అప్పుడు జవాబుదారితనం ఉంటాం. చూద్దాం రేపు బిల్లు మీరు అన్నట్టు పాస్ అయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో, ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఎంతవరకు దీని మీద ఫైట్ చేస్తుందో చూద్దాం. సో చూశారుగా, ఖచ్చితంగా జంజీ యూత్. సో ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా, అపోజ్ చేస్తున్నారా? ఖచ్చితంగా మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.